వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఈ ముచ్చట ఏంటంటే రాధిక కుటుంబం పార్ట్ 17 వీడియో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈడెవ్వరు కూర్చోలేదు కదా, ఇయ్యాల ఖచ్చితంగా నా అన్న బిడ్డని నాకే ఇయ్యాలి అని చెప్పి నేను అడుగుతా. ముందు అడిగి పెట్టుకుంటేనే తర్వాత ఏ ప్రాబ్లం రాదు, లేకపోతే అన్ని సమస్యలే వస్తాయి. ఏమైందే సుభద్ర, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఏం లేదు, ఎవ్వరు లేరు, ఏంది అని చూస్తున్నా. సరే మరి ఇక పోదామా, లేట్ అవుతుంది కదా, ఫంక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది, పోదాంపా. ఆగండి, గీ ఒక్క ముచ్చట అడిగిపోదాము. ఏం ముచ్చట్నే? గదే నా అన్న బిడ్డని నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. మన పెద్దోనికి ఎట్లయినా పెళ్ళిడు అచ్చనే వచ్చే ఇంకొక 2 సంవత్సరాల పెళ్లి చేద్దాం అనుకున్న పడితే మరి ఒకసారి అడిగి ఒక ముచ్చట అనుకొని మాట తీసుకొని పోతే అయిపోతుంది కదా. మొన్ననే లొల్లయిందని చెప్తుంది, మళ్ళీ ఎందుకే సిగ్గు లేకుండా అడుగుడు. ఆ పిల్ల తప్ప ఇంకా మనకి ఏ పిల్ల దొరకదా? అయ్యో గట్లంటేంటండి, మా అన్న బిడ్డ నాకు అత్తే ఎంత మంచిది, నా రక్తం నాకే కదా, నాకే ఎంత సపోర్ట్ ఉంటుంది, నాకే ఎంత బలం ఉంటుంది. నువ్వు అనుకుంటానో మరి మీ అన్న అనుకోవద్దా? మా అన్న మంచిగా అనుకుంటాను కానీ మా వదిననే సాగనిత్తలేదు. అక్క తిన్నరా? ఏమో ముచ్చట పెట్టుకుంటారు కదా అన్నున్న నువ్వు. ఏం లేదు కానీ వట్టిగానే ముచ్చట పెట్టుకుంటాను. ఏం లేదేమున్నది చెప్పు, నీకెప్పంది ఏమున్నదిరా. నీ బిడ్డని నా కొడుక్కిస్తావని నేను ఎంతో ఆశపడ్డా, నీ బిడ్డనే నా ఇంటి కోడలైతుందని ఎంతో సంబరపడ్డా, కానీ మీరు అవన్నీ ఏం లేకుండా చేస్తారు కదా, అందుకే పోదాంపా అంటన్నా. ఏందన్నా నువ్వు కూడా గట్లే మాట్లాడతావు? అక్కనంటే తెలియకుండా మాట్లాడుతుంది కానీ నువ్వు కూడా గట్లే మాట్లాడతావా? నిన్ననే ఫంక్షన్ అయ్యే 8వ తరగతి చదివట్టే ఇప్పుడు ఇస్తావా అన్న నేను? ఇప్పుడేం కాదే, ఇంకొక 2 సంవత్సరాలు అయితే దాని 10వ తరగతి అయిపోతుంది, అయిపోయిన తర్వాతనే ఇత్తువు. అప్పటి వరకే మా పెద్దోనికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఇగో అక్క, మన ఇప్పుడు మాట ఇచ్చుడు తప్పవుతుంది. ఎందుకంటే రేపు పిల్లలు వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఏమైనా చదువుకుంటారా, లేదు మా ఇద్దరికి ఇష్టం లేదంటారా, అది మనంతా ఇప్పుడు డిసైడ్ చేస్తే ఎట్లా చెప్పు? ఇప్పుడు గట్ల మాటలు ఇస్తే తర్వాత లొల్లిలు కావా అక్క? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఊకుంటారా? మనం ఒక మాట అనుకొని పెట్టుకుంటే, ఇక నేనేడ పిల్ల కూడా నా కొడుకు కూడా నీ బిడ్డనే ఇక భార్యలాగా అనుకొని నీ బిడ్డకే ఉండి ఉంటాడు, లేకపోతే లవ్ అంటాడు, కొవ్వంటాడు. లాస్ట్కి వచ్చి నువ్వు నీ బిడ్డని నా కొడలిగా ఎత్తా అంటే వాడు ఒప్పుకోవద్దా? అల్లునికి వేరేటోళ్ళు ఇష్టమైతే వాళ్ళని చేసుకోమనండి, ఎందుకండి ఇదంతా లొల్లి చెప్పండి. ఏమైంది బిడ్డ? ఏం లేదు అత్తమ్మ, గదే నీ మనవరాల్ని నా కొడుక్కిచ్చి ఏమని అడుగుతాన్నా. అగో ముందే అనుకున్నదా? ఇంకల్లా ఏమున్నా చేసేది? ఖచ్చితంగా నా మనవరాలు నీ కొడుకిచ్చే ఎత్త నేను. ఏందత్తమ్మా, నువ్వు కన్నావా నేను కన్నానా? నా మనవరాలే నీ కొడుకిచ్చే ఎత్త అంటాను. రేపటి వరకు నా బిడ్డ ఇస్తా, నా బిడ్డ చదువుకోవాలని నేను అనుకుంటే 10వ తరగతి అయిపోయిన పెళ్ళెవరు ఎత్తారు చెప్పత్తమ్మా? నువ్వేమన్నా గంతేనే, నా బిడ్డ కొడుక్కే నా మనవరాలు ఇచ్చి ఎత్తా గంతే. అయ్యో ఏమైంది గిట్లా లొల్లి పెట్టుకుంటారు? ఏమైంది? ఇక చూడే అమ్మ, మా ఆడబిడ్డను మా అన్న ఇద్దరు కలిసి నా బిడ్డని వాళ్ళ పెద్ద కొడుకు ఇవ్వాలని వాళ్ళు అంటారు. నేనేమో ఇప్పుడు మాట ఇచ్చి రేపు తప్పితే మంచిగా ఉండదు, నేను మాట ఇయ్య ఏం లేదని నేను అంటే మా అత్త వచ్చి నా బిడ్డ కొడుకే నా మనవరాలు ఇస్తా, ఏది చేసినా బిడ్డ కొడుకే మనవరాలు ఇస్తా అంటే కన్నది నేనా ఆమెనా? అయ్యో కోపం ఎందుకు బిడ్డ, కోపం ఎందుకు గాని, ఇప్పుడు మనం అనుకునే అన్ని నిజమైతే అనవ్వా? గట్ల అనద్దు రాజక్క, గట్ల అనద్దు. ఇప్పుడు అనుకునే నిజమైతే అంటే నా బిడ్డ కొడుకే నా మనవరాలు ఇచ్చి ఎత్త నేను. గట్ల కాదవ్వా, బయట లోకం ఎట్లున్నది, స్కూళ్ళు కాలేజీలు అని చెప్పి పిల్లలు లవ్ మ్యారేజ్ అంటారు, అదంటారు, లేవో చచ్చిపోతామంటారు. ఇవాళ మాట ఇచ్చి రేపు మరి నీ కొడుకు వేరేటోళ్ళని ప్రేమిస్తే ఏం చేస్తావు? నా మనవరాలు వేరేటోళ్ళని ప్రేమిస్తే ఏం చేస్తారు ఎప్పుర్రి? ఏమైంది అందరికి ఇక్కడ గుమ్ముగూడి? ఏమైంది మళ్ళా? మళ్ళా మొన్నటి ముచ్చట్నే మీ చెల్ల మళ్ళా ముందర తీసుకొస్తాంది. ఆమె కొడుకు కట మన బిడ్డనిచ్చి పెళ్లి అన్నట. చెప్పినా కదనే అక్క, రేపు పిల్లలు ఎవరిని ఇష్టపడతారో ఎవరికి తెలిసి చెప్పు. ఇప్పుడు మాట ఇచ్చి తప్పితే మంచిగా ఉంటుందా అని ఏం మాట్లాడుతానవి? నేను ఎంత మంచిగా చెప్పినా కానీ నువ్వు వింటలేవు ఎందుకే? గట్లా కాదు బామ్మర్ది, చెప్పేది ఏంటంటే ఒక మాట అనుకుంటే అయిపోతుంది కదా. ఒక్క మాట అనుకున్నా 2 మాటలు అనుకున్నా కానీ రేపు బిడ్డ వేరేటోడిని ఇష్టపడితే ఏం చేస్తావు, రేపు అల్లుడు వేరేటోడిని ఇష్టపడితే నువ్వేం చేస్తావు? మరి మాట తప్పినట్టు కాదా? లేదు మా పిల్లగాడు మీ అమ్మాయి ఇష్టం అని చెప్తాండు గంతే. ఇగో అన్న ముందే చెప్తాను, నేనైతే ఇయ్యనయ్యా, అస్సలకే నేను నా బిడ్డని ఇచ్చేదే లేదు, మీ ఇంటికి ఇయ్యనయ్యా నేను. నా కొడుకేం తక్కువైంది నాకేం తక్కువైందని ఇయ్యనంటాను. అయినా నువ్వెవరు ఇయ్యడానికి ఇయ్యకపోవడానికి? నా అమ్మ నాలే, నా తమ్ముడు అనాలే. అంటే వాళ్ళిద్దరికి అన్నారు కానీ నేను అనలేదా నా బిడ్డని? కాదురా చెల్లె, నేనేమంటానో అర్థం చేసుకో. ఒక్క మాట అనుకుంటే అయిపోతుంది కదా. ఒక్క మాట లేదన్న, 2 మాటలు లేవన్న. బిడ్డనైతే నేను ఇచ్చేది లేదు, ఇయ్యనే ఇయ్య. నా బిడ్డ చదువుకోవాలి, నా బిడ్డ ఫారెన్ పోతా అంటాంది, ఇడు ఉండానే అని అంటాంది. ఫారెన్ పోయి ఏం చేస్తాడ? పీకి కట్టలు కడుతుంది అట్నా? మనకున్న సరిపోదు అట్నా? ఏందే గట్లా అంటావు నువ్వు? నా బిడ్డ చదువుకుంటా అంటే చదివిస్తా నేను, నువ్వెందుకు గట్లా అంటాను చెప్పు?
అందరు కలిసి నా బిడ్డ నా అల్లుని వేరు చేసినట్టు మాట్లాడతారు. ఇది దాని బలగమత్తే మమ్మల్ని దేకనే దేకది కాననే కానది మమ్మల్ని అన్యాయం చేసి పంపిద్దాం అనుకుంటాంది. నా కోడలు ఎక్కడి దొరికిందో నాకు. ఓ అమ్మ ఊకో నువ్వు ఊకో. ఏ ఊకోనేదిరా కొడుక, అల్లింటి అల్లుడికి అత్తే ఇంత మర్యాద లేకుండా చేసినావు. నా బిడ్డని ఇంటికి అత్తే అగ్ని రానరాని మాటల్ని భార్య అంటాంది. నేను ఇంకా బతుకుండి ఏందిరా అని చచ్చినా ఒక చితం ఉండు. నోర్మయ్య నేను ఎంత మంచిగా మాట్లాడతా అంటే నువ్వు అన్ని ఏడ్చుకుంటా తుడుచుకుంటా చేస్తే నేను ఊకుంటానే. ఇక చూసావా నీ తమ్ముడు మారాడు ఏ మారున్నాడు పోదాంపా మన ఇంటికి పోదాం. ఇంకోసారి నా అవ్వగారి ఇలా నచ్చినావు అనుకో కాలు చేతులు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. ఏందండి మీరు నా మీదకి ఉరకత్తారు? మీరు అడగండి, మీరు ఇంత అల్లుడైనా అడుగుతేంది. ఒక దిక్కు మీ మరదలు చెప్పబట్టే ఇయ్యా అని మళ్ళీ ఎట్లా అడగమంటవే. అవునండి, ఎంతైనా కానీ గంతే తీయండి. ఇది ఇయ్యది. నా తమ్ముడు మారిపోయిండు, దాని మాటలే వింటాండు. మా అమ్మని నాన్నను మంచిగా చూస్తలేదు. అది నేను మీ అమ్మని నాన్నను మంచిగా చూస్తలేనా? నువ్వెట్లా చూస్తానో మరి మీ అత్త మామల్ని. నా బిడ్డనే నువ్వు అనేదాని అంత దానమైనవా? నేను నాకు ఎప్పుడైనా ఒక పూట అన్నం పెట్టినావా? ఏం చేసినావు? నా బిడ్డ వాళ్ళ అత్త మామలకి చేసి సత్తాంది. గదే మొన్న పెద్దమ్మ వచ్చినప్పుడు ఎంత మంచిగా చెప్పిందో నీ బిడ్డ గురించి. నీ బిడ్డ అన్నీ ఇంటే నువ్వు గుండాయి సావనా సత్తావు అంటే ఇప్పుడు నువ్వు మా అమ్మని సావమంటానవా? నేనెప్పుడన్నా సావనా సత్తావు అన్నా గానీ సావని నేనన్నానా? నువ్వెందుకంత అపార్థం చేసుకుంటావు? ఏ లొల్లుకోరు లొల్లు ఇంట్లో ఎక్కువ అవుతుంది. నిన్ననే మంచిగా ఫంక్షన్ అయింది. బిడ్డ ఎందుకు తీ బిడ్డ, తర్వాత చూసుకుందాం గంటి పా ఇంట్లో పోదాంపా. గదే మిమ్మల్ని చూసాది ఎగురుతాంది గాని ఎగర్ని ఎంతవరకు ఎగురుతుందో చూస్తా నేను కూడా. నువ్వేంది చూసేది? చెప్తాను. నువ్వేంది చూసేది? నా అమ్మగారు నాకు బలం. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ ముందు నేను మాట్లాడతాను కూడా. వాళ్ళు లేనప్పుడు కూడా నేను ఇట్లనే మాట్లాడతాను. నా బిడ్డను ఇచ్చేదే లేదు. నా బిడ్డను మంచి చదువుకున్నోనికి ఇస్తా, జాబ్ చేసేటోనికి ఇస్తా. ఇక మేము ఇక్కడ అడక తింటాను కావచ్చు. నా కొడుకు కూడా జాబ్ చేస్తాడు. చేస్తాండి 10,000 జాబు. మళ్ళీ వచ్చి ఇన్నే ఉంటాడు. ఆయన వ్యవసాయం చేస్తే నా బిడ్డను వ్యవసాయం చేయనిస్తానా? చెయ్యనియే ఏం లేదు. ఓ అమ్మ నువ్వు ఊకోవే, నువ్వు ఏడుతాంటే నాకు మస్తు కోపత్తుంది. ఊకో. అంతే, మీ అమ్మ ఎప్పుడు ఏడ్చి బెదిరిస్తుంది. మా అమ్మని ఏడ్చి బెదిరిస్తుంది అంటానవా? నువ్వు నా తర్వాత వచ్చిందాను ఇంటికి. నేను నీ తర్వాత వచ్చినా గానీ ఇంటిని ఇంత మంచిగా చూసుకుంటాను. నువ్వు ఆ ఇంటికి పోయినప్పటి నుండి ఆ ఇల్లు ఏమన్నా అంకితం ఉన్నదా సుంకితం ఉన్నదా? నీ అత్త మామలు నేను తిడతనే ఉన్నారు. ఇట్లా యుత్తాంది అట్లా యుత్తాంది, తిండి పెడతలేదు మన్ని పెడతలేదని. నువ్వేమో ఫుల్ పెడతాను అనుకుంటా కదా. నేను నా అత్త మామలకి ఒక ఇల్లేసి ఇచ్చిన. ఇంట్లో వాళ్ళకి అన్ని పప్పు ఉప్పు కాయగూరలు అన్నీ నా మొగుడే తీసుకొచ్చి పెడతాండు. నీ లెక్క నేనేం కొంగును కట్టుకొని తిరుగుతలేను. ఆ అన్నయ్యుడు నువ్వు మాట్లాడుతుంటే నిన్నే చూస్తాడు. నీ అంత అజ్జకారద అయితే ఏడ దొరకదే. నన్నే అజ్జకారద అంటావా? చెప్పేది ఇదంతా లొల్లి మధ్య కొంచెము ప్రశాంతంగా ఉండే. నిన్ననే ఫంక్షన్ అయింది, ఎందుకే అట్లా చేస్తాను? కంతే తీరా నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతానో నీకేమైనా చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు? పావే మన ఇంటికి మనం పోదాంపా. ఇటు ఉంటేదేం తినడు పోదాంపా. ఇది తినే అన్నంలో ఇంత మన్నువాడ ఎందుకే నా బిడ్డని అంతగానో తిట్టి పంపించిర్రు. నువ్వు నోర్మి నీ వల్లనే అట్లా చేస్తాంది. అది అర్థమవుతుందా? గంతే పెళ్ళం చెప్పుడు మాట నినుకుంటా. నువ్వు కూడా అటే వేరో గంతి. నేను నా ముసలుడు బతికి వేస్ట్. నువ్వెందుకు కాళ్ళతో నూకలు పెట్టుకుంటాను? నేనేడ పెట్టుకున్నానండి. ఇక్కడికి వచ్చిండు. సరే అడిగితే లేదక్క నేను ఇట్లా ఇయ్యా, అప్పటి వరకు యుద్ధం, అప్పటి వరకు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, మరి ఏం చేసుకుంటారు అని నేనంటా అంటే ఇప్పుడు మాట ఇస్తేనే రేపు జరుగుతుంది అని మాట్లాడుతాంది. అవును అల్లుడు, నేను కూడా ఇన్నా. సరే పారి ఏం చేస్తాం అన్నాడు బుర్రి. నన్ను దోచుకుందువదే వన్నెల దొరసాని. ఈ అబ్బాయి ఏంది ఇక్కడ కూర్చున్నాడు? హాయ్ బబ్లు, ఇక్కడ కూర్చున్నావేంది? ఏమున్నా సిస్టర్, ఏం లే వట్టి అనే టైంపాస్ కాక బయట కూర్చున్నా. అవునా, తిన్నావా? మరి ఇంట్లో కనవలేదేంది? తినొచ్చి ఇక్కడ కూర్చున్నా. మీరొచ్చిర్రు బయటికి. ఏమన్నా కావాలంటే చెప్పండి, తీసుకొస్తా. లేదు నేను పింకీ కోసం వచ్చిన. పింకీ ఇంట్లో లేదు, ఇక్కడ ఉన్నదేమో అని వచ్చిన. అయ్యో పింకీ ఇక్కడ లేదు. అవునా, ఇక్కడే ఉన్నది కావచ్చు. ఇల్లు మొత్తం ఎత్తుకిన ఎక్కడ కనవలేదు, అందుకే ఇటు వచ్చిన. అవునా అండి, సరే. నువ్వు ఇక్కడ ఏం చేస్తాను? ఇవరి దాకా నేను ఇల్లంతా వెతికి ఇక్కడికి వచ్చిన, నువ్వు లేవ్వని. నేను కూడా నిన్ను ఎత్తుక్కుంటానే ఇటు వచ్చిందే. అవునా, పింకీ తిన్నవా? తిన్నగా. నేను ఇంకా పోలేదా? ఇన్నే ఉన్నావా? అయ్యో గట్లంటవేంది? ఇంటికి వచ్చిన గెస్ట్లను గట్ల అంటారా? గట్లంటున్నావెందుకు పింకీ? నీకు తెలియదు, ఆగు. అయ్యో ఎందుకంత కోపం చెప్పు. తిన్నవా అని అడిగితే గంత కోపంగా ఎందుకుంటాను? తిన్నగాని ఎప్పుడు పోతావు నువ్వు? నేను ఎంత మంచిగా మాట్లాడినా గానీ నువ్వు నన్ను గిట్లా అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పు? నేను ఇక హైదరాబాద్ వెళ్ళిపోతాను. నాకు హాలిడేస్ అయిపోయినాయి. ఇక నేను మళ్ళీ సంవత్సరం దాకా రాను. ఇక్కడ
పో దరిద్రం పోతుంది. సరే సరే. ఏ పాపం ఎందుకు అట్లా అంటాను? చెప్పు ఎంత మంచిగా మాట్లాడతాండు. సరే కానీ ఇంట్లో పోదాంపా, నానమ్మ పిలుస్తాంది. నేను మళ్ళా 10 రోజులకే నాకు ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళా నీ దగ్గరికే వాలిపోతా పింకీ. అందరికి టిఫిన్ సరిపోయింది కానీ నాకే సరిపోలే. నేనేమన్నా వండుకుంటేగా ఏం చేసుకోవాలి, ఏం చేసుకోనో కూడా అర్థమైతలేదు. ఉప్మా అయిపోయే, ఇంకేమున్నది? పిలవనన్నా పిలిచి అడగనన్నా అడుగుతా. రమా, ఓ రమా. చెప్పు వద్నే. ఇగోరా, ఇక ఉప్మా అందరికి సరిపోయింది అయిపోయింది కానీ నేనే తినలేదు. ఇంట్లో ఏమన్నా ఉన్నదారా? అయ్యో నువ్వు తినలేదా వద్నే? ఇంట్లో ఏం లేదు, బయటకు ఏమన్నా తెమ్మంటావు. అద్దు తీరా, ఇక మధ్యాహ్నం కలిసి అన్నం తింటాగంతి. ఏలే గట్లెందుకు, నువ్వెందుకు పాసం ఉండాలి, పంపిస్తావు. సరే సరేరా, కొంచెం ఆకలి అవుతుంది, తొందర పంపియవా? సరే వద్నే, సరే పంపిస్తా. బిడ్డ చెప్పే అమ్మ, ఏందే? ఇక పోతాం బిడ్డ. అయ్యో ఎందుకు అత్తమ్మ, ఇంకా 2 రోజులు ఉంటే అయిపోతుంది కదా. లేదు అల్లుడు, లేదు, ఇక పోవాలి. పిల్లలు కూడా పంపి, ఇక ఎండాకాలము సెలవులేనాయే ఉంటారు. ఉండే అమ్మ, ఉన్న తర్వాత 2 రోజుల తర్వాత తీసుకుపోతుంది. లే బిడ్డ, ఇంటికాడ పనులన్నీ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. వదినలు కూడా పోదాం అంటుర్రు. సరే సరే, మరి పిల్లల్ని తీసుకొని పో. సరే సరే బిడ్డ, తీసుకుపోతా. ఇక చూసిన రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు నెక్స్ట్ పార్ట్తో వస్తాము. ఉంటాముల్లా, బాయ్ బాయ్.